ఖమ్మం సెంటర్లో బస్టాండ్ ఏరియాలో ఉన్న వీధి వ్యాపారుల కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మంలోని వీధి వ్యాపారులు చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు మెప్మా అధికారులు వచ్చి డ్రా సిస్టమ్ ద్వారా ఇక్కడ నుంచి గెంటి వేయాలని చూస్తున్నప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వీధి వ్యాపారులు అమ్ముకునే మనతో పాటు ఉన్నారు. అడుగుదాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? సంవత్సరాలండి మేము ఇక్కడ ఉండబట్టి అన్ని పెంటలు, బురదలు, మరి మంగళోడు బొచ్చు అవన్నీ ఎత్తి ఇంతలో వరద ఇక్కడ పోతనే మనుషులు కూడా రాకుండా ఉంటే మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు. అట్టే పడి ఉన్నాం మేము. ఇప్పుడు అదను అగస్త మార్గంగా 10,000 కట్టాలంటే 10,000 కట్టించుకున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొట్లున్నాయి అని అర్థం చేసుకోకుండా టకా 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 10 మంది 10,000 కట్టించుకున్నారు. ఒక ఆధారాలు ఏమీ ఇయ్యలే, ఒక బిల్లు ఇలే, ఒక చీటీ ఇలే, ఒక సంతకాలు ఇలే, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ తీసుకున్నారు. ఇక ఇది మా జరిగేది. ఇప్పుడు చికాకులు చేస్తున్నారు. మాకు డ్రా సిస్టమ్ వద్దు, ఎవరు కొట్టలు వాళ్ళు ఉంటాం, ఏ చికాకులు వద్దు, కిరాయిలు లేవు, ఏమీ లేవు. ఇక్కడ మొత్తం దాదాపుగా 250 కుటుంబాలు జీవనోపాధి కొనసాగిస్తున్నాయి, వ్యాపారం చేసుకుంటారు రోజువారీగా. అయితే మెప్నా అధికారులు ఇక్కడ కార్పొరేటర్ గారి హయాంలో ఇది వాళ్ళు రాజకీయ కక్ష పట్టేసి మెప్నా వాళ్ళని పంపించి రెచ్చగొట్టి పంపించి రోజుకు ఒక రకంగా హింసించడం మార్కెట్ వాళ్ళని. కొత్త వాళ్ళకి మీకు అవకాశం ఇస్తాం, మీరు పాత వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అమ్ముకున్నారు కదా, మీకు ఇక జాలిగా సరిపోని సంపాదించుకున్నారు, మీరు వెళ్ళిపోండి, కొత్త వాళ్ళు బతకాలని. అంటే రోజువారీగా మాకు వచ్చేదే రోజుకి 500, 300, 400, ఒక్కొక్క రోజు పెట్టుబడి ఎంత పెడతాం అంతే వస్తుంది. అదన్నీ ఆలోచించకుండా మీకు ఏ కాగితాలు లేవు, గవర్నమెంట్ నుంచి ఏ సదుపాయం, మీకు ఏ పట్టాలు కూడా లేవు, ఏ లైసెన్స్ కార్డు కూడా లేదు, మీకు ఎలా మిమ్మల్ని ఉంచేది అని అంటే, మరి మాకు ఏదైతే ఆధారం లేవమ్మా, మేము ఎప్పటి నుంచో గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే అమ్ముతున్నాం మేము, మరి మాకు ఏదైనా కాగితాలు ఇస్తారా అని మేము అనిగా. కాగితాలు ఏమైనా ఇస్తారా, లైసెన్స్ కార్డులు అంటే, మీరు 10,000 కట్టండి మీకు లైసెన్స్ ఇస్తామని చెప్పారు. 10,000 కట్టండి మీకు లైసెన్స్ ఇస్తామని చెప్పారు. సరే మాకు కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది కదా, ఐడి కార్డు ఒకటి ఇస్తా అంటున్నారు కదా. సరే సొప్పో చేసి మనిషికి 10,000 లెక్క కట్టేసాం. 10,000 కట్టేసాము. కట్టేసిన తర్వాత మాకు ఒక రసీదు కూడా ఇవ్వలేదు. రసీదు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వాళ్ళ పెత్తనంతో డ్రా సిస్టమ్ వేస్తే మాకు డ్రాలు వద్దమ్మా, ఆల్రెడీ మాకు షాపులు ఉన్నాయి, ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు, మళ్ళీ ప్రత్యేకంగా మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదమ్మా, మాకు ఒక లైసెన్స్ కార్డు వరకు ఇవ్వండి, 10,000 ఇస్తాం. కనీసం మాకు స్లిప్ కూడా ఇవ్వలేదు. మేము 10,000 కట్టామని ఎవరికైనా చూపించడానికి కూడా మాకు ఒక స్లిప్ ఇవ్వలేదు. వాళ్ళే ఆధార్ కార్డు కూడా ఏమి ఇవ్వకుండా మొత్తం వాళ్ళే తీసుకెళ్లారు. మనిషి ఇక్కడ ఉన్నది టోటల్గా 214 షాపులు, కానీ వాళ్ళ దగ్గర ఎవరు కొత్త వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర 10,000. నాకు తెలిసినంత వరకు అయితే ఈ డబ్బు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిందో వెళ్ళలేదు అది కూడా డౌట్గా ఉంది. గవర్నమెంట్ ఆదాయం వాడికి వెళ్ళిందో వెళ్ళలేదో కూడా అది కూడా సందేహంగానే ఉంది. ఎందుకంటే 10,000 తీసుకెళ్లారు, అది లెక్క చెప్పలేదు, ఏం చెప్పలేదు. దాదాపు 30 లక్షల దాకా గ్యాదరింగ్ చేశారు అమాయక ప్రజల దగ్గర. 250 కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అధికారులకి ఇది డిమాండ్స్ ఏంటంటే, మాకు డ్రా సిస్టమ్ వద్దు, ఎవరి షాపులు వాళ్ళకి ఆల్రెడీ కేటాయించే ఉన్నాయి, ప్రత్యేకంగా మళ్ళీ డ్రాలు వేసి కొత్త వాళ్ళని. ఇక్కడ ఉన్నదే 210 షాపులు, 300 మంది తీసుకొస్తే అందులో పడేదే రెండు చిప్పులు పడతాయి ఒక్కొక్క షాపులో. మళ్ళీ రెంట్లు వేస్తానని బెదిరిస్తున్నారు. షాపుకి 20,000 వేస్తారంట, 20,000, 18,000, 10,000 వేస్తామని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నోటికి ఏది వస్తుంది. మేము ఇంత అయితే మీరు కట్టగలుగుతారు, వాళ్ళే 2 రోజులు ఉండి పీక్కొని పోతారు, ఒక 2 నెలలు గట్టి కిరాయిలు వేస్తామని. అంటే అసలు ఏ అధికారంలోనే గవర్నమెంట్ అనేది ఒక 20,000, 10,000 ఎక్కడైనా ఉందా? రోడ్డు మీద బతికేటోడికి ఒక 10,000, 20,000 అనే రెంట్ ఎక్కడే నిన్నామా మేము? 20,000 వేస్తాం, 25,000 వేస్తాం, ఇష్టమైతే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి, మీరు కాకపోతే ఇంకొకరు కట్టడానికి రెడీగా ఉన్నారని. ఇది రాజకీయ కక్షతోటి కార్పొరేటర్ గారు, 44వ డివిజన్ కార్పొరేటర్ గారు వాళ్ళ హయాంలోని మెప్నా వాళ్ళని రెచ్చగొట్టి మా దగ్గరికి రోజుకొక న్యూస్ పేపర్, రోజుకొక విధంగా వేయటం, అసలు సమస్య ఏందని తెలుసుకోకుండా జవాన్లు వాళ్ళని పంపించడం, బెదిరింపులు చేయటం, మీరు ఉంటారా వెళ్ళిపోతారా, మేము చెప్పిన పద్ధతి పాటించకపోతే మీకు కఠినమైన చర్యలు తీసుకుంటాం, గేట్లకు స్థాళాలు వేస్తామని కొట్టుమిట్టాడు. మా పానాలు ఎట్లున్నాయంటే గత 3 నెలల నుంచి గిల్ల కొట్టుకునేటట్టు అలా పరిస్థితి ఏర్పడేటట్టు మార్కెట్లో అల్లకొల్లలో సృష్టించారు. దీన్ని ఎలా అయినా సరే తుమ్మల గారి దగ్గరికి రీచ్ అయ్యేదా, మీ ద్వారానైనా ఎవరి ద్వారానైనా సరే తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను తక్షణమే మాకు సమస్యకి క్లియరెన్స్ అనేది కావాలి. ఇలాంటి ఇబ్బందులు మాలాంటి వాళ్ళు పడకుండా. ఎందుకంటే 250 కుటుంబాలు అంటే దగ్గర ఆ 250 మంది మీద ఒక 500 మంది బతుకుతారన్న. అందులో ఒక కుటుంబం మీద ఒక 10 మంది బతుకుతారు. 10 కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టే. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఏంది ప్రధాన సమస్య అంటే? ఇక్కడ అయితే మేము అసలు ఫస్ట్ మేము పురాణం నుంచి ఇక్కడ ఉన్నామండి. మాకు 1987లో మాకు కేటాయించారు ఈ మార్కెట్ని. మేము 1980 నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇక్కడికి వచ్చేసి ఇంతకుముందు పాత షాపులు మేము ఇక్కడ ఉన్నాయి. అక్కడ మేము ఉన్నది అసలు మున్సిపాలిటీ రోడ్లో మేము ఉన్నామండి. అక్కడ నుంచి తీసి ఇక్కడికి మమ్మల్ని కేటాయించారు. కేటాయించినాక మేము ఇక్కడనే బ్రతుకుతున్నాం.
ఇక్కడే బతుకున్న తర్వాత మళ్ళీ అజయ్ కుమార్ గారు ఏం చేశారంటే తీసుకొచ్చి 2015లో ఈ షాపులు మొత్తం అయ్యా మీరు బతకండి, మీరు పాతోళ్ళు కాబట్టి మీరు బతకండి, వాళ్ళు బతుకుతారని చెప్పేసి షాపులు కేటాయించారు. ఇక్కడ కేటాయించిన షాపులు చేశారండి. షాపులు చేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి అప్పుడు కూడా వాళ్ళని లాటరీ ద్వారా వేస్తారంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మేము ఒప్పుకోండి, మాకు లాటరీ అయితే మేము ఒప్పుకోమని చెప్పేస్తే వాళ్ళకి ఇక వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు సార్. ఇక్కడ నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాత షాపులు మాకు మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ గారు మమ్మల్ని ఇక్కడికి తరలించారు. అవన్నీ మా దగ్గర కాగితాలు ఉన్నాయండి బాజాతు. అయితే మమ్మల్ని ఏం చేశారంటే డిఎస్పీ మాధవరావు గారు 2005లో మమ్మల్ని బెదిరించారు. మీరు ఇక్కడ నుంచి ఎమ్మటే మీరు కాలేజ్ అయిపోతే మేము పోలీస్ ప్రొటెక్షన్తో తీసేస్తామని చెప్పేసి అన్నారు. అయితే మేము హైదరాబాద్ పోయి 24 గంటలు మాకు టైం ఇస్తే మేము 18 గంటల స్టే తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఏర్పాటు చేసినాం. అయితే మేము స్టే తీసుకొచ్చి నిలబెట్టినాం సార్. ఈ మార్కెట్ని మేము నిలబెట్టినాం తీసుకొచ్చి. అయితే వీళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు మమ్మల్ని దౌర్జన్యంగా తీసేస్తున్నారు సార్. వీధి వ్యాపారం దాంట్లో అంత కిరాయి అక్కడ ఉందా సార్ అసలు? నిన్న మెట్నా ఆఫీసర్లు వచ్చారు సార్. వచ్చి మీరు భక్తరామ కళాక్షేత్రంకి వచ్చి మేము డ్రా తీస్తున్నాం, డ్రాలో పాల్గొవాలి మీరు అందరూ, లేకుంటే మీ షాప్లోంచి మిమ్మల్ని నెట్టేస్తాం అని అన్నారు. అంత ముందు రోజు వచ్చి మనిషికి కుట్టుకు 10,000 ఇవ్వండి, మీకు లైసెన్సులు ఇస్తాం, మీ షాప్ మీకే ఇస్తాం అంటే అందరం కలిసి 10,000 కట్టాం. కట్టాక తర్వాత వచ్చేది ఏమన్నా డ్రా చేస్తాం రా అని అడగంటే మేము పోకుంటే మున్సిపల్ ఆఫీసర్ డిఆర్ఎఫ్ వాళ్ళని పంపించి మైక్లో అనౌన్స్మెంట్ చేశారు, మీరు డ్రాకి రాకుంటే మీ షాపులు మించి బయటకు వెళ్ళకుంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామన్నారు. షాపులు ఉన్నాయి 210 షాపులు. ఇక్కడ బతికేటోళ్ళు 250 మంది బతుకుతారు. ఇక్కడ 210 బయట వచ్చి ఈ డివిజన్లో ఉండాలి, బయట వాళ్ళు వెళ్ళిపోవాలన్నారు. మేము రోడ్డు మీద ఉండాలో అప్పుడు గవర్నమెంటే ప్రతి కార్డు చూసి ఇది ఆపర్సల్ కార్డు చూసి ఆ కార్డు ఉంది సీరియల్ నెంబర్ రాసుకుని అనౌన్స్మెంట్ లోపలికి పంపించారు అందరినీ 2021లో. అంతకుముందు పాత మార్కెట్ వచ్చి 35 సంవత్సరాలు. ఇది పాత మార్కెట్ వచ్చి 35 సంవత్సరాలు. వాళ్ళని ఒక పక్కగా నెట్టి మాకు ఛాన్స్ ఇచ్చారు. మాకు ఛాన్స్ ఇచ్చాక మేమేం చేసినాం, ఇదే నెట్టుకుంటా సరే 500 రాని 600 రాని 300 రాని కుటుంబాన్ని కాపాడుకుని ఈదుకుంటూ వస్తున్నాం. వచ్చాక ఇప్పుడు వచ్చి మీరు 20,000 కట్టాలి, మీకు కిరాయిలు ఉంటాయి, 10,000 కట్టాలి, మీకు 10,000 కట్టాలి, 20,000 కట్టాలి, కిరాయిలు కట్టాలని మమ్మల్ని పొద్దున్న లేస్తే సరుకు పోసుకునే టైంకి వస్తారు. కరెక్ట్గా 10:30-11కి వస్తారు, అనౌన్స్మెంట్ చేస్తారు. మీ సరుకు అమ్మలేకపోతున్నా వాళ్ళు వచ్చి ఎప్పుడు వెళ్ళకూడదు టెన్షన్కి సరుకు ఆగమవుతుంది. ఈ 4-10 రోజుల నుంచి ఆ పెట్టుబడి కూడా వెళ్ళడం కష్టంగా ఉంది సార్. మీరు దయచేసి మీడియా వాళ్ళకి చెప్తున్నాం కదా, తుమ్మల మినిస్టర్ గారికి ఎవరికైనా చెప్పినా మా సమస్య పరిష్కరించాలని ప్రార్థిస్తున్నాం.